ఓలా క్యాబ్ సర్వీస్ కంపెనీలా స్టార్ట్ అయ్యి పబ్లిక్లో మంచి నేమ్ తెచ్చుకుంది. అండ్ ఇక్కడతో కాకుండా ఓలా ఈవీ సెగ్మెంట్లోకి ఎంటర్ అయ్యి ఓలా ఈవీ స్కూటర్స్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసి మంచి సక్సెస్ తెచ్చుకుంది. నౌ వాట్ హ్యాపన్ టు ఓలా? హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఓలా ఈవీ కస్టమర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డిస్సాటిస్ఫైడ్. అండ్ కస్టమర్స్ నుంచి 80,000 కంప్లైంట్స్ ఓలా ఈవీ స్కూటర్స్కి వచ్చాయి. అండ్ అంతేకాకుండా ఒక కమీడియన్కి ఓలా ఫౌండర్కి ట్విట్టర్లో పెద్ద ఫైటే జరిగింది, అది మనందరికీ తెలిసిందే. మోరోవర్ ఓలా షేర్ 40% డిక్రీజ్ అయ్యాయి. అండ్ ఓలా మార్కెట్ షేర్ కూడా 31% నుంచి 21%కి డ్రాప్ అయింది. మీలో ఎవరన్నా ఓలా షేర్స్ని మీ పోర్ట్ఫోలియోలో ఇంకా మెయింటైన్ చేస్తున్నారా? ఇఫ్ ఉంటే ఎందుకు హోల్డ్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎస్, ఐఎమ్ ఇంప్రెస్డ్ ఫర్ ఓలా జెన్ 3 ప్లాట్ఫామ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఓలా ఇంట్రడ్యూస్ చేసింది ఈవీ బైక్స్ని మార్కెట్లోకి, చాలా పెద్ద సక్సెస్ని తీసుకుంది. అండ్ అంతేకాకుండా దాని నుంచి చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. కస్టమర్స్ అయితే విసిగిపోయారు అనమాట ఓలా స్కూటర్స్ని వాడి. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీటిని సార్ట్అవుట్ చేయలేకపోయింది ఓలా. ఇనిషియల్ డేస్లో అయితే షోరూమ్స్ లేవు, జస్ట్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే హోమ్ డెలివరీ చేసేటోళ్ళు. దీనివల్ల అదొక పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ కస్టమర్స్ నుంచి వచ్చే కంప్లైంట్స్ని వాళ్ళు సరిగ్గా తీసుకుపోవడం, వాటిని సరిగ్గా నోటీస్ చేయకపోవడం, ఇవన్నీ ఓలాకి పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించాయి. మోస్ట్లీ జెన్ 1 అంటే ఫస్ట్ జనరేషన్లో వచ్చిన, ఫస్ట్ ఇనిషియల్గా ఇంట్రడ్యూస్ చేసిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్లో 4 కంప్లైంట్స్, ఈసీయూ కంప్లైంట్స్, బ్యాటరీ కంప్లైంట్స్ చాలా వచ్చినాయి. నెక్స్ట్ జెన్ 2లో ఫోక్ డిజైన్స్ని చేంజ్ చేసి సేమ్ ప్లాట్ఫామ్, సేమ్ ఫ్రేమ్ మీద మళ్ళీ వాటిని రీఇంట్రడ్యూస్ చేశారు. జెన్ 2 అనమాట. ఇవి కొంచెం బెటర్ అనిపించినాయి, బట్ కంప్లైంట్స్ అయితే ఇంకా వస్తూనే ఉన్నాయి. అండ్ వీటన్నిటి వల్ల ఓలాకి పెద్ద నెగిటివ్ అయితే వచ్చింది. అట్ ది సేమ్ టైం ఓలా ఫిజికల్ సర్వీస్ సెంటర్ని అయితే మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నౌ ఇప్పుడు మనం జెన్ 3కి జెన్ 1కి ఉన్న డిఫరెన్సెస్ అయితే చూద్దాం. ఓలా ఫస్ట్ జెన్లో 10 ఈసీయూస్ అయితే వాడింది. అండ్ సెకండ్ జెన్లో వాటిని బాగా తగ్గించింది, 4 ఈసీయూస్కి అయితే చేంజ్ చేసింది. అండ్ నౌ జెన్ 3లో ఇవి ఏమీ ఉండవు అన్నమాట. సో అంతేకాకుండా కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. ఇప్పుడు అల్యూమినియం క్యాస్టెడ్తో ఒక బాక్స్ని డిజైన్ చేసింది. అందులోనే బ్యాటరీ సెల్స్ మేజర్గా చెప్పాలంటే 4680 భారత్ సెల్ మన ఇండియన్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ సెల్స్, పీసీబీ, మోటార్ అన్నీ అటాచ్డ్గా ఉంటాయి. కొంచెం ఫ్రేమ్ డిజైన్ అయితే చేంజ్ చేశారు. ఏ వైర్స్ లేకుండా అందులోనే పీసీబీ, అందులోనే ఎంసీయూ, అందులోనే బిఎంఎస్, మొత్తం అన్నీ అందులోనే ఇంటిగ్రేటెడ్గా డిజైన్ చేసి జీరో వైర్స్ లేకుండా బ్యాటరీస్ అండ్ బిఎంఎస్, ఏదైతే మనకి పీసీబీ యూనిట్ ఉంటుందో బ్యాటరీస్, పీసీబీ, మోటార్స్ ఇవన్నీ వైర్లెస్గా కనెక్ట్ చేసి మంచిగా డిజైన్ చేశారనమాట. దీనివల్ల కాస్ట్ అయితే చాలా తగ్గుద్ది అండ్ ఎఫిషియన్సీ అనేది బాగా పెరుగుతుంది. ఇప్పుడు వరకు ఓలా డిజైన్ చేసిన వాటిలో నాకు బాగా నచ్చింది ఈ జెన్ 3 ప్లాట్ఫామ్. సో ఇక్కడ మీరు చూసారు కదా, చాలా చేంజ్ అయితే తీసుకొచ్చారు, మంచి అప్గ్రేడ్ అయితే ఇచ్చారు. బట్ ఇది వీళ్ళు ఫస్ట్ నుంచి మెయింటైన్ చేసి కస్టమర్ సపోర్ట్ కనుక ఇచ్చి ఉంటే నెంబర్ 1 బైక్గా ఉంటుంది. బట్ ఈ జెన్ 3 అయితే హోప్ఫుల్లీ మంచి డ్యూరబిలిటీని కలిగి ఉంటుంది. బట్ చూడాలి, ఎందుకంటే ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది, మార్కెట్ షేర్ పడిపోయింది. ఐపీఓ ఇంట్రడ్యూస్ చేశాక షేర్ వాల్యూ ఇంతగానం డ్రాప్ అయింది. అండ్ వీటికి చాలా ఇప్పుడు కాంపిటేటర్స్ వచ్చేసారు, బజాజ్, ఏథర్ ఇవన్నీ వచ్చారు. సో ఓలా ఎలా సస్టైన్ అవుతుందో మనం అయితే చూడాలి. బట్ పర్సనల్లీ జెన్ 3 డిజైన్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఎక్స్టర్నల్గా చేంజ్ కనపడకపోవచ్చు, బట్ ఇంటర్నల్గా అయితే మీరు చూసారు కదా, ఫ్రేమ్ ఇట్లా అయితే డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీనికి సంబంధించిన ఇప్పుడు ఏదైతే ఓఎస్లో, ఈ ఓఎస్లో కూడా ఫ్యూచర్లో చాలా అప్డేట్స్ తీసుకొస్తాము అని చెప్పేసి, ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, సో ఇట్లాంటి అప్డేట్స్లో వస్తాయని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ చూడాలి ఓలా ఎలా సస్టైన్ అవుతుంది అని చెప్పేసి. బట్ వీళ్ళు ఈ చేంజ్ అనేది ప్రీవియస్గానే తీసుకురావాల్సింది, అప్పుడు ఓలాకి మంచి భూమి అయితే ఉండేది. బట్ ఇప్పుడు చూడాలి వీళ్ళు ఎలా తీసుకొస్తారు, ఏంటి మార్కెట్లో మళ్ళీ షేర్ ఎట్లా పెంచుతారు అనేది. అండ్ పర్సనల్గా నా ఒపీనియన్ అయితే జెన్ 3 నాకు మంచిగా అనిపించింది. అంతకుముందు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఓలా జెన్ 1, జెన్ 2లో, బట్ ఇదైతే బాగుంది. అండ్ వీళ్ళు దీంతో పాటు ఓలా మోటార్ సైకిల్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. జాన్ 2025లో ఒక 2 మోడల్స్, జాన్ 2026లో ప్రో మోడల్స్ని అయితే మార్కెట్లోకి తక్కువ ప్రైస్లో ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పారు. అండ్ వాటిని ఏం చేస్తారో ఏంటో చూడాలి. సో హోప్ఫుల్లీ ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బై బై.